క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇస్తున్నారు. తిరువూరు పరిణామాలపై నివేదిక ఇచ్చారు. ఏ పరిస్థితుల్లో విమర్శలు చేయాల్సి వచ్చిందో చెప్పారు. ఇటు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. స్థానిక నేతల ఫిర్యాదుతో పిలుపు వచ్చింది. ఇటీవల కావలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఇటీవల జరిగిన పరిణామాలకు సంబంధించి కొలికపూడి వివరణ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటీవల తిరువూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాల మీద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అలాగే ఎంపీ కేశిని శివనాథ్ దగ్గర నుంచి కూడా టీడీపీ క్రమశిక్షణ కమిటీ మొత్తం కూడా వివరణ తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా అసలు ప్రధానంగా చూస్తే కనుక కొలికపూడి ఏ పరిస్థితుల్లో విమర్శలు చేయాల్సి వచ్చింది అనేది కమిటీ ముందు కూడా మొత్తం కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అసలు నేను ఆ విమర్శలు ఎందుకు చేయవలసి వచ్చింది, అసలు ఎందుకు నేను అటువంటి మాటలు మాట్లాడవలసి వచ్చింది అనేది మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో మొత్తం కూడా కొలికపూడి శ్రీనివాస్ తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం కూడా దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా కొలికపూడి శ్రీనివాస్ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా పెట్టడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అసలు ఈ విమర్శలకు మూలం ఎక్కడ వచ్చింది, ఏంటి, అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద కూడా మొత్తం కూడా కొలికపూడి శ్రీనివాస్ పూర్తి స్థాయిలో మొత్తం కూడా కమిటీ ముందు కూడా వివరణ ఇస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేశిని శివనాథ్ కూడా ఇక్కడికి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆయన కూడా తిరువూరులో చేస్తున్న పరిణామాల గురించి ఆయన కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. మరోవైపు ఈ నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా టీడీపీ అధిష్టానం కూడా పిలుపుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇటీవల స్థానిక నేతల ఫిర్యాదుల మేరకు కావ్య కృష్ణారెడ్డిని కూడా మొత్తం కూడా పల్లా శ్రీనివాస్ రమ్మడం కూడా జరిగింది. అయితే ఇటీవల అక్కడ చోటు చేస్తున్న పరిణామాలు ఆ నేపథ్యంలో అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉంది. మొత్తం కూడా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో మొత్తం కూడా కావ్య కృష్ణారెడ్డితో మొత్తం కూడా ఈ విషయం మీద మాట్లాడటం కూడా జరిగింది. అదే ఈ అంశాలు అటు నెల్లూరు కావచ్చు, తిరువూరు కావచ్చు, ఈ అంశాలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా కూడా టీడీపీ అధిష్టానం అయితే ప్రయత్నాలు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.